నమస్తే అండి. ఈరోజు వీడియోలో గోంద్ కటీరా బెనిఫిట్స్ తెలుసుకుందాం. అలాగే గోంద్ కటీరాతో మిల్క్ రెసిపీ చూద్దాం. చూడడానికి గోంద్ కటీరా ఈ విధంగా క్రిస్టల్స్ లాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ దొరికే షాప్లో దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఒక 4-5 గోంద్ కటీరా తీసుకుని నీళ్లు పోసుకుని రాత్రంతా నానపెట్టుకోవాలి. నానిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడడానికి. ఒక జెల్లీ లాగా అనిపిస్తుంది. దీనికి ఎటువంటి టేస్ట్ అనేది ఉండదు. నానపెట్టిన తర్వాత ఎల్లోగా ఉన్న గమ్ అనేది వైట్గా జెల్లీ లాగా అవుతుంది. గోంద్ కటీరాతో మిల్క్ రెసిపీ చూద్దాం. ముందుగా ఒక గ్లాస్లోకి నానపెట్టుకున్న గోంద్ కటీరా 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఒక 2 స్పూన్లు నానపెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి. కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు వేసుకోవాలి. పిస్తా, అక్రూట్ ఏవైనా డ్రై ఫ్రూట్స్ ని ముక్కలుగా చేసుకుని తీసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. బ్రౌన్ షుగర్ బదులు చక్కెరైనా వేసుకోవచ్చు. రుచికి సరిపడా బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. కొంచెం తీపి ఎక్కువగానే వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు తీసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ గోంద్ కటీరాని తీసుకోవడం వల్ల హీట్ అనేది తగ్గుతుంది. బాడీకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. వీక్నెస్ కూడా తగ్గుతుంది. వారానికి 2-3 సార్లు తీసుకోవచ్చు. ఈ గోంద్ కటీరాని ఏ ఫ్రూట్ జ్యూస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసంలో కూడా వేసుకొని తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్లో, మిల్క్ షేక్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. స్మూతీస్లో కూడా వేసుకోవచ్చు. ఈ గోంద్ కటీరాని పిల్లలకి ఇస్తే చాలా మంచిది. పిల్లలు బరువు పెరుగుతారు. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పాలల్లో రుచికి సరిపడా పంచదార వేసి నానబెట్టిన గోంద్ కటీరా వేసి బాగా కలిపి ఇవ్వడమే. ఈ విధంగా సింపుల్గా అయినా ఇవ్వచ్చు, లేదా ఇందాక చెప్పినట్లు అలా అయినా ఇవ్వచ్చు. ఈ గోంద్ కటీరాని ఫ్రూట్ జ్యూసెస్లో, నిమ్మరసంలో, ఐస్ క్రీమ్స్లో, మిల్క్ షేక్స్లో, స్మూతీస్లో దేంట్లో అయినా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. షుగర్ వేయకుండా నన్నారి వేసి గోంద్ కటీరాతో మిల్క్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా గ్లాస్లోకి 1.5 టేబుల్ స్పూన్ గోంద్ కటీరా తీసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు తీసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నన్నారి సిరప్ తీసుకోవాలి. నన్నారి వేసుకున్నప్పుడు ఇందులో చక్కెర వేయాల్సిన అవసరం లేదు. కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు పోసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. నన్నారి వేసి గోంద్ కటీరాతో మిల్క్ తయారైంది. ఈ గోంద్ కటీరాని సమ్మర్లో ఎక్కువగా వాడుతారు. దీన్ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి కూడా. అలాగే స్కిన్ ఎలర్జీస్ తగ్గుతాయి. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. వీక్నెస్ అనేది తగ్గుతుంది. ఈ గోంద్ కటీరా వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో గుడ్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం, కాల్షియం ఉన్నాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందుకని బ్రెస్ట్ ఫీడ్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. గోంద్ కటీరాతో నిమ్మరసం చూద్దాం. ముందుగా కలకండ తీసుకుని రోట్లో వేసుకుని పొడి చేసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. అందులోకి కొంచెం ఉప్పు, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా కలకండ పొడి లేదా చక్కెర వేసుకోవాలి, లేదా బెల్లమైనా వాడచ్చు. కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. నానపెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి. గోంద్ కటీరా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. గోంద్ కటీరాతో లెమన్ జ్యూస్ తయారైంది. గోంద్ కటీరా తీసుకోవడం వల్ల హెవీ బ్లీడింగ్ అనేది కూడా తగ్గుతుంది. ఈ గోంద్ కటీరాని ఆల్మండ్ గమ్ లేదా బాదం గమ్ అని కూడా అంటారు. మీరు కూడా ఒకసారి గోంద్ కటీరాతో ఈ రెసిపీస్ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఒక గిన్నెలోకి 3 పెద్ద గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. మూడు టేబుల్ స్పూన్లు లేదా రుచికి తగినంత బెల్లం వేసుకోవాలి. బెల్లం బదులుగా బ్రౌన్ షుగర్ అయినా వాడచ్చు. కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి, లేదా మూత పెట్టి కాసేపు పక్కన పెడితే బెల్లం కరిగిపోతుంది. ఒక గుప్పెడు పుదీనా ఆకులు తీసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి. చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులోకి అల్లం, శుభ్రంగా కడిగిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు నీళ్లు పోసుకుని బాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయని రసం పిండుకొని తీసుకోవాలి. ఈ జల్జీరా తీసుకోవడం వలన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హైడ్రేటెడ్గా ఉంటాము. బాడీ అనేది కూల్ అవుతుంది. బాడీలో హీట్ తగ్గుతుంది. ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఒక పావు స్పూను ఉప్పు వేసుకోవాలి. ఒక పావు స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అల్లం మిశ్రమం వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. జల్జీరా తయారైంది. మీరు కావాలంటే ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా తీసుకోవచ్చు. జల్జీరా ఫ్యాట్ అనేది కరగడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి తీసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోవాలి. 350 ml వాటర్ పోసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ రాగి పిండిని ఉడికించుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. 10 నుంచి 12 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ రాగి పిండిని ఉడికించుకోవాలి. రాగి పిండి ఉడికిపోయింది. రంగు కూడా మారింది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆపేసుకుని చల్లారనివ్వాలి. రాగి పిండి చల్లారిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మజ్జిగ పోసుకోవాలి. కొద్దిగా మజ్జిగ పోసుకుంటూ కలుపుకోవాలి.
రాగి జావా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మజ్జిగ పోసుకుని కలుపుకోవాలి. కొందరికి రాగి జావా పల్చగా ఉంటే ఇష్టం, అలాంటి వాళ్ళు మజ్జిగ ఎక్కువ పోసుకోవాలి. అదే రాగి జావా చిక్కగా ఉండాలి అనుకుంటే మజ్జిగ కొంచెమే పోసుకోవాలి. మజ్జిగ పోసుకుని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి అనుకుంటే ఈ క్వాంటిటీ ఒక పర్సన్కి సరిపోతుంది. అలా కాకుండా స్నాక్ టైంలో తీసుకోవాలి అనుకుంటే ఈ క్వాంటిటీ 2 పర్సన్స్కి సరిపోతుంది. ఇందులో సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని తీసుకోవచ్చు. రాగిని మనం డైట్లో చేర్చుకోవడం వలన వెయిట్ లాస్ అవుతాము. అలాగే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఈ వేసవి కాలంలో ఈ రాగి జావ ఎక్కువగా తీసుకుంటే మంచిది. శరీరానికి చలవ చేస్తుంది, దాహం అనేది తీరుతుంది. ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హెయిర్కి కూడా చాలా మంచిది. బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతాయి రాగి తీసుకోవడం వలన. మీరు కూడా ఒకసారి రాగి జావ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్తు షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద గ్లాసు ఉప్పు శనగలు తీసుకోవాలి. పొట్టంతా ఒలుచుకుని పక్కన పెట్టుకోవాలి. పొట్టు లేకుండా కూడా రోస్టెడ్ చనా దొరుకుతుంది, అవైనా తీసుకోవచ్చు. లేదా అమెజాన్లో సత్తు పౌడర్ దొరుకుతుంది. ఆ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తెప్పించుకోండి. ఉప్పు శనగలకి ఈ విధంగా పొట్టంతా తీసేసుకుని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకుని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకోవాలి. రోస్టెడ్ చెనా పొట్టు లేకుండా కూడా దొరుకుతుంది, అదైనా తెచ్చుకుని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవచ్చు. సాల్ట్ సత్తు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద గ్లాస్ తీసుకుని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ సత్తు పౌడర్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లైనా తీసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 1 పావు స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1 పావు స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. 1 స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. సాల్ట్ సత్తు తయారైంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ సత్తు షర్బత్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇన్స్టెంట్గా బాడీని కూల్ చేసి ఎనర్జీ అనేది ఇస్తుంది. అలాగే ఈ సత్తు షర్బత్ స్కిన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు స్వీట్ సత్తు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద గ్లాస్ తీసుకుని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల సత్తు పౌడర్ తీసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకోవాలి, లేదా రుచికి సరిపడా చక్కెర తీసుకోవాలి. కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి.
1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. చక్కెర బదులుగా కలకండ పొడైనా వేసుకోవచ్చు. పెద్ద కలకండని పొడిలాగా చేసుకుని వేసుకోవచ్చు. నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. స్వీట్ సత్తు షర్బత్ తయారైంది. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీ అండ్ టేస్టీ రాగి మాల్ట్ రెసిపీ చూద్దాం. ముందుగా ఒక 6 బాదం పప్పులు తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. తరువాత పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 ఎండు ద్రాక్ష తీసుకుని శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒక అంజీర్ అలాగే 3 ఖర్జూరం తీసుకుని గింజలు తీసేయాలి. ఖర్జూరంకి మంచినీళ్ళు పోసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి నానబెట్టుకున్న అంజీర్ అలాగే నీళ్ళతో పాటు ఖర్జూరం వేసుకోవాలి. ఎండు ద్రాక్ష కూడా నీళ్ళతో పాటు తీసుకోవాలి మిక్సీ జార్లోకి. అలాగే నానబెట్టి పొట్టు తీసుకున్న బాదం పప్పులు తీసుకోవాలి. వీటన్నిటిని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పులోకి 1 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక 250 ml పాలు తీసుకోవాలి. ఆవు పాలైతే మరీ మంచిది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలు కాచుకోవాలి. కాల్షియం రిచ్ ప్రోటీన్ రిచ్ డ్రింక్ అండి ఇది రోజు తీసుకుంటే మనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ బాగా గ్రో అవుతుంది. పాలు కాగాయి. ముందుగా నీళ్ళల్లో కలిపి పెట్టుకున్న రాగి పిండిని మళ్ళీ ఒకసారి కలిపి పాలల్లో పోసుకోవాలి. 250 ml కాకుండా పాలు 200 ml పాలు పోసుకుని ఒక 50 ml వాటర్ కూడా పోసుకోవచ్చు కావాలంటే. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బాగా కొంచెం దగ్గరగా అవ్వాలి. 7 to 10 minutes పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు అంటేస్తుంది, ఉండలు కడతాయి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరగా ఇందులో ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఆరోగ్యకరమైన రాగి మాల్ట్ తయారైంది. మీకు తీపి సరిపోకపోతే ఇందులో 1 స్పూన్ చక్కెర వేసుకోవచ్చు. లేదా సన్నగా తరిగిన బెల్లం కానీ బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. లేదా కలకండని పొడి చేసుకుని వేసుకోవచ్చు. గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. పైన కావాలంటే డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఈ డ్రింక్ తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇందులో ఎటువంటి చక్కెర వాడకుండా బెల్లం వాడకుండా చేసుకుంటే మంచిది. అలాగే బ్యాక్ పెయిన్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే మంచిది. బ్రేక్ఫాస్ట్గా తీసుకునే పనైతే ఇప్పుడు చేసిన క్వాంటిటీ మొత్తం 1 personకి సరిపోతుంది. అలా కాకుండా టీ టైంలో స్నాక్ టైంలో తీసుకునే పంతే 2 తీసుకోవచ్చు. డైలీ ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి, కాల్షియం పెరుగుతుంది, ప్రోటీన్ పెరుగుతుంది, హెయిర్ బాగా గ్రో అవుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇది పిల్లలకి ఇస్తే చాలా మంచిది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి.
ముందుగా ఒక మిక్సీ జార్లోకి శుభ్రంగా కడిగిన కొన్ని పుదీనా ఆకులు తీసుకోవాలి. శుభ్రంగా కడిగిన కొత్తిమీర కొంచెం తీసుకోవాలి. చిన్న అల్లం ముక్క తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. 160 ml కప్పుతో పెరుగు తీసుకున్నాను నేను. ఒక కప్పు నీళ్లు పోసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కప్పు నీళ్లు పోసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఒక కప్పు పెరుగు తీసుకుంటే 2.5 కప్పుల దాకా నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు ఈ మజ్జిగని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో ఒక పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకోవచ్చు. ఇదే విధంగా ఈ మజ్జిగ తీసుకోవచ్చు. లేదా దీనికి ఒక చిన్న తిరగమాత పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. తిరగమాత వద్దు అనుకుంటే మిక్సీ చేసేటప్పుడే కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి. స్టవ్ పై చిన్న బాండీ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుని తిరగమాతని వేయించుకోవాలి. తిరగమాత వేగిన తర్వాత మజ్జిగలో వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా మజ్జిగ తయారైంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వేసవి కాలంలో ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఇందులో బి విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అరుగుదల తక్కువగా ఉన్నవాళ్ళు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు భోజనం చేసిన తర్వాత ఈ మజ్జిగ తీసుకుంటే మంచిది. ఇందులో కాల్షియం, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ముందుగా ఒక పెద్ద బౌల్ పుచ్చకాయ ముక్కలు తీసుకోవాలి. గింజలు తీయాల్సిన అవసరం లేదు. నేను ఒక 3/4 kg దాకా పుచ్చకాయ ముక్కలు తీసుకున్నాను. అలాగే కొన్ని పుదీనా ఆకులు తీసుకోవాలి. మీకు ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టమైతే కొంచెం ఎక్కువ ఆకులే తీసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకుని అందులోకి పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. ఫ్లేవర్ నచ్చితే పుదీనా ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఒక 125 ml నీళ్లు పోసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తరువాత వడకట్టుకోవాలి. ఈ విధంగా బాగా వడకట్టుకోవాలి. అంతేనండి, వాటర్ మిలన్ మింట్ జ్యూస్ తయారైంది. మీరు కావాలంటే ఇందులో కొంచెం నిమ్మరసం, చక్కెర వేసుకోవచ్చు. కానీ చక్కెర, నిమ్మరసం వేయకుండా కేవలం వాటర్ మిలన్ ఇంకా పుదీనా కొంచెం నీళ్ళు వేస్ట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా హెల్తీ కూడా. దీన్ని తీసుకోవడం వలన దాహం అనేది బాగా తగ్గుతుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ముందుగా గ్లాసులోకి ఒక అరచెక్క నిమ్మరసం తీసుకోవాలి. ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎపైరీ హనీ యూస్ చేస్తున్నాను. ఆర్గానిక్ న్యాచురల్ రా హనీ, తేనె పట్టు నుంచి తీసినటువంటి ప్యూర్ హనీ అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ పోసుకోవాలి. నీళ్ళల్లో నానబెట్టిన సబ్జా గింజలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎపైరీ హనీ వాళ్ళ దగ్గర చాలా రకాల హనీస్ ఉన్నాయి. మల్టీ ఫ్లోరల్ హనీ, అజ్వైన్ హనీ, తులసి హనీ, ఇలాగ చాలా రకాలు ఉన్నాయి. అలాగే వీళ్ళ దగ్గర తేనె పట్టు కూడా దొరుకుతుంది. ఇంకా రోజ్ గుల్కండ్ హనీ డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా ఉంది. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వాళ్ళ పేజ్ అనేది చెక్ చేసి మీరు కూడా తెప్పించుకుని ఈ హనీ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లస్సీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగుని బాగా గిలక్కొట్టాలి. పెరుగుని బాగా స్మూత్గా చేసుకోవాలి. 75 to 100 ml దాకా వాటర్ పోసుకుని బాగా స్మూత్గా గిలక్కొట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత తేనె వేసుకోవాలి. నేను ఎపైరీ హనీ యూజ్ చేస్తున్నాను. ఈ హనీ చాలా బాగుంది, ప్యూర్ హనీ. ఎపైరీ హనీ ఆర్గానిక్ న్యాచురల్ రా హనీ, తేనె పట్టు నుంచి తీసినటువంటి ప్యూర్ హనీ అన్నమాట. ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు లేదా హనీని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఇలాంటి ప్యూర్ హనీ వాడితే మంచిది. పెరుగులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా గిలక్కొట్టుకోవాలి. ఇంకా వీళ్ళ దగ్గర తులసి హనీ, అజ్వైన్ హనీ, రోజ్ గుల్కండ్ లాంటి చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే హనీ డ్రై ఫ్రూట్స్ మిక్స్ కూడా ఉంది. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో మంచి వాసన కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా గిలక్కొట్టుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ లస్సీ తయారైంది. పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఈ హనీ టేస్ట్ అనేది చాలా బాగుంది. నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ హనీ తెప్పించాను. వాళ్ళ పేజీ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ఒకసారి హనీ ట్రై చేసి చూడండి. చాలా తక్కువ ప్రైస్లో మనకు ఆర్గానిక్ ప్యూర్ హనీ దొరుకుతుంది. ఇంకా వీళ్ళ దగ్గర తేనె పట్టు కూడా దొరుకుతుంది, కావాలంటే తెప్పించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.